మెగా 158 సినిమా టైటిల్ ఏంటో నాకైతే తెలిసింది. సో, మీలో ఎంతమందికి తెలుసు టైటిల్ ఏంటనేది ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అయితే మెగా 158 సినిమా. ఈ సినిమా కోసం అయితే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఈ సంవత్సరం ఓపెనింగ్ మనశంకర్ వరప్రసాద్ సినిమాతోని చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఓపెనింగ్స్‌ని ఈ సంవత్సరం చాలా గొప్పగా అందించారన్నమాట. దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇంకా చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి యొక్క కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ హిట్ అనే ఒక మార్క్ని మాత్రం వాళ్ళు సెట్ చేసుకున్నారు. సో ఆ తర్వాత రాబోయే సినిమా ఏంటి, అదే జోష్లో ఇంకా 2 సినిమాలు కూడా చేయబోతున్నారనే మాట కూడా మనకు తెలిసిందే. సో ఆల్రెడీ బాబీ గారి కాంబినేషన్లో చిరంజీవి గారు సినిమా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా ఇంకొక సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు రాబోతుంది కాబట్టి ఆగస్టు 22కి ఆ రోజున ఈ సినిమా నుంచి డబుల్ ధమాకా ఉండబోతుంది అని చెప్పేసి అయితే మనకు వినిపిస్తున్నటువంటి ఒక వైరల్ న్యూస్ అన్నమాట. డబుల్ ధమాకా ఏంటి, టైటిల్ గ్లిమ్సే కదా, అందులో డబుల్ ధమాకా ఏముంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మరి అందరూ కూడా తెలిసిందే ఏంటంటే టైటిల్ గ్లిమ్స్ వస్తాయని తెలుసు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక టైటిల్ కూడా సోషల్ మీడియాలో మనకు చాలా వైరల్ అవుతుందన్నమాట, కదిరి కాకాజీ అని చెప్పేసి. సో మరి ఆ టైటిల్ నిజమేనా కాదా అనేది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అదేవిధంగా చిరంజీవి గారు ఏ విధంగా ఉండబోతున్నారు ఈ సినిమాలో అది కూడా మనం చూస్తాం కాబట్టి సో మరి ఇది ఖచ్చితంగా డబుల్ ధమాకాని అన్నమాట. చిరంజీవి గారి సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా మనందరం ఎంతో క్యూరియాసిటీతో మనము వెయిట్ చేస్తూ ఉంటాము, దాన్ని షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి అంటే 7-10 వయసులో కూడా ఇంత యంగ్గా ఉన్నట్టు అండ్ యంగ్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా ఫాస్ట్గా కూడా వీళ్ళు సినిమాలు చేయడము, మన నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు. సో యంగ్ హీరోలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఒక్క సినిమాని 2-3 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం సంవత్సరానికి ఒక్క సినిమా ఖచ్చితంగా తీసుకొస్తూ ఉన్నారు. మరి చూడాలి ఇప్పుడు బాబీ గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి మెగా 158 సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది ఇంకా మరి టైటిల్ గ్లిమ్స్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చిరంజీవి గారి పుట్టినరోజు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.